ప్రస్తుత దేశకాల పరిస్థితులలో ఏది జరిగితే అదే జరుగుతుందిలేమని ఎవరికి వాళ్ళు కాళ్ళు ముడుచు కూర్చునే అవకాశం అవసరం ఎవరికీ లేదు. వాళ్ళ ప్రాథమిక అవసరాల కోసం పోట్లాడే హక్కు ప్రతి పౌరునికి ఉంది. అలాంటప్పుడు మన విద్యార్థులకు మాత్రం ఎందుకు లేదు? ఈ కాలేజీలో కనీస సౌకర్యాలు కూడా లేవు సార్. పైగా అడిగితే ఎదురు తిరుగుతున్నామని అపార్థం చేసుకుంటున్నారు. ప్లీజ్ సిట్ డౌన్. మీ సమస్యల్ని మీరే ఎంచుకోవాలి, అంతేగాని వీటిని తీర్చడానికి ఇంకో దేవుడు అంటూ ఎవరు అవతరించరు. మీకు రాజకీయాలతో సంబంధం లేదు, దేశానికి సంబంధించిన సమస్యలతో మీకేం పని లేదు, వాటన్నిటినీ మాకు వదిలేయండి అని పెద్దలు ఉచిత సలహాలు ఇస్తూనే ఉంటారు. బట్ దట్స్ నాట్ రైట్. రేపు మీది, రేపటి దేశం మీది. ఈ రోజుని మీ దేశాన్ని వక్ర మార్గంలో నడిపిస్తున్న దుష్ట శక్తుల్ని ఈ రోజునే మీరంతా సమిష్టిగా ఎదిరించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరిచ్చిన ప్రోత్సాహంతో నిరంకుశత్వాన్ని ఎదిరించి మా హక్కుల్ని మేము కాపాడుకుంటాం. ఆపండి ఆపండి. ఈ చప్పట్లంటే నాకు మోజు లేదు సరికదా, చిరాకు పుట్టుకొస్తుంది. సరే, అసలు పాయింట్కి వస్తాను. మీకు ఒక శుభవార్త. ప్రజలంతా ఏకగ్రీవంగా నిర్ణయించడమే కాకుండా బలవంతం చేసినందువల్ల ఈసారి ఎన్నికల్లో కూడా నేను నిలబడుతున్నాను. కానీ ఒక విన్నపం, ఎవరైనా ముందుకొచ్చి నేను పోటీ చేస్తున్నాను నిర్భయంగా చెప్పండి, నేను విరమించుకుంటాను. ఏం భయం లేదు, ఎవరైనా సరే నిలబడొచ్చు. ఒకటో సార్, మరి ముందు పదవి నుంచి తప్పుకుంటే తర్వాత ఎవరో వస్తారు. దేశం ఏమంతా కొట్టుకోలేదు. నేను ప్రజాద్రోహం చేయలేను. ఆ వచ్చేది ఎవరో ముందుకు రమ్మను. మీరు అట్లా అంటే ఇంకెవరు వస్తారండి? ఉరైలేదు సార్. నిశ్శబ్దం. అందరి తరఫున ఆఖరి మాటగా నేను చెప్పేస్తున్నాను. అయ్యా ధర్మరాజు గారు, మీరు పదవి వదులుకుంటారంటే మన ప్రజలు ఎవ్వరూ మిమ్మల్ని క్షమించరు. పైగా మన వాళ్ళని గురించి మీకు తెలియందేముంది? తమకు ఎదురు నిలబడి ఈ తాలూకాకు ఎన్నడూ కూడా అపఖ్యాతి తీసుకురారు. పోటీ ఉండడమే పదవికి ప్రజలకి గౌరవం, ప్రజాస్వామ్యానికి ఆరోగ్యం. ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని పెద్ద పెద్ద కేకలేసినందువల్ల లాభం లేదు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యం అంటే మన ఊళ్ళో జరిగేదేది అంతే. నేను చెప్పేది మీరు వింటారు, మీకు కావాల్సింది నేను చేస్తాను. బాగా చదువుకోవాల్సిన విద్యార్థులు మంచిది కాదని చెప్పి సలహా ఇస్తున్నాను. మీ సమస్యలను అర్థం చేసుకోవడానికి, వాటికి ఒక పరిష్కార మార్గాన్ని దానికి నాయకులం మేము ఉన్నాము. అవన్నీ మాబోటి పెద్దలకు వదిలిపెట్టవలసిందిగా మనవి చేస్తున్నాం. పెద్దలు స్వార్థంతో పక్కదారులు పట్టినప్పుడు విద్యార్థులు యువకులే కళ్ళు తెరిపించారు, న్యాయం జరిపించారు. కావాలంటే చరిత్ర తిరగండి. ఇంకా ఆపేయండి మరి, లేకపోతే తగు చాలా దూరం పోద్ది. యువలు శాంతించు. అబ్బాయిలు, నాకు తెలియక అడుగుతాను, ఇంతకు మీరు కోరేదేమిటి? అయ్యా, కాలేజీ వ్యవహారాలు ఏం బాగాలేవు, ముందు అవి చూడండి. కాలేజీ సమస్యలు, రాజకీయ పరిష్కారాలు వీధుల్లో తేల్చడం విజ్ఞత కాదు. అవి అక్కడ చూసుకుందాం. నా జనులారా, మీరెవరూ ఆవేశపడవద్దని మనవి చేస్తున్నాను. వాళ్ళు యువకులు. పెట్రోల్ డబ్బాలతోనూ సోడా బుడ్లతోనూ ఆడుకునే ఈడు రైలు పట్టాలు పీకే వయస్సు. భావి పౌరులు సభని కాసేపు కళకళలాడించారు. చాలా సంతోషం. ఆఖరిసారిగా మనవి చేస్తున్నాను, ఇంతమంది మహానుభావుల్లో ఏ ఒక్కరైనా నా మీద జాలిదలిచి పోటీ చేయడానికి ముందుకు రావాల్సిందిగా చేతులెత్తి నమస్కరించుతున్నాను. మూడోసారి బాబు గారికి చేయి. శివుడు గోలెట్టేస్తున్నాడు, రండి మింగేస్తాం. ఏమిటిది? సారా అవమజ్జిగా వస్తుంది. సారా ఏ పంపిణీ మానేస్తారేంటి? మొన్న 1వ తేదీ నుంచి ఒక నిర్ణయానికి వచ్చాను. 5 రోజులు విస్కీ గాని, బ్రాందీ గాని, కళ్ళు గాని, సారా గాని, ఆనందో బ్రహ్మ. ఆనందో బ్రహ్మ. వీరేమని బాబుగారు నవ్వుతూ నమస్కారం చేయండి. అయ్యా,
పరువు ప్రతిష్టలు ఉన్న పట్టణం చిలక, పేరు ఆనందలక్ష్మి. ఈ పిల్లని చూసిన కుర్రాళ్ళు ఎవరు సంసారం చేసింది. సంగతి తెలిసిన ఆడవాళ్ళు ఎలాగో సిగ్గుపడతారు. బాబు గారు, నేను ఒక్క పాయింట్ చెప్తాను. చూడ ముచ్చటగా ఉంది, కళకళలాడుతూ మీ కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. కొన్ని పెర్మనెంట్ గా ఉంచేస్తాను. ఒరే అమ్మాయి కూడా దీర్ఘకాలంతో మాత్రం సంసారం చేయకూడదు. అమ్మా 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 అమ్మా, అక్షర లక్షలు అక్షర లక్షలు. ఏనా సెలవు. బాయ్యా, వచ్చే వారం మంచి ముహూర్తం ఉందంట. కోదలం గారు చెప్పారు. అమ్మోరు గుడికాడ 4 అచ్చింతలు వేసి రాదు. మరి నేను కూర్చుగట్టిన నారాయణ గారు తిరిగి వచ్చేస్తాను. నే బతికుండగా అడి గడ్డ మీద అడిగట్టడు. కొట్టి చంపేస్తానని నేనంటే చిన్నప్పటి నుంచి దాడే. ప్రాణానికి ప్రాణంగా ఉన్నాం కదా, పెళ్లి చేసుకుంటే ఏ? పెళ్ళి అంటే ఎన్ని గొడవలు ఉన్నాయో నీకు తెలదే రత్తాలు. ఇదిగా నువ్వు పెళ్ళానం అయిపోతే నీ మీద నాకు మోసిపోతావు. అక్కడి నుంచి రోజు చెత్త కొట్టేస్తాను. నువ్వు ఏడుపులు పేడపప్పులను. మనం ఇలాగే ఆనందంగా ఉండిపోదామే. ఏటో మా ఐదారు ధోరణి. ఎవరికి పులుసు పులుసు లేగలేదు, ములక్కాడ ములక్కాడ లేగలేదు. చేసుకోండి. ఇప్పుడు వెళ్తారు, రాత్రి ఎప్పటికో వస్తారు. చాలా కాలంగా మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడగమంటారా? అడిగే టైం బాగుంది. ఈ మధ్య మీరు ఇంటికి రావటమే తగ్గించారు. వచ్చిన అర్ధరాత్రి అపరాత్రి అవుతుంది. నోరెప్పుడు ఒగరవాసన వేసుకుంటుంది. అదే, నువ్వు అలాంటి ఏం పెట్టుకోక. చూడు, మగాడు అనేక వ్యవహారాల్లో అనేక రకాలుగా తిరుగుతూ ఉంటాడు. ఆడది అటువంటి ఏది పట్టించుకోకూడదు. ఏమిటో మీరు అలాగే అంటారు. నలుగురు మీ గురించి చెడ్డగా అనుకోవటం నేను వెళ్ళలేకపోతున్నాను. వద్దు, వినద్దు. బయటికి వెళ్ళడం ఎందుకు, చెడు వినడం ఎందుకు? తీసుకుంటావా, తింటేయమంటావా? ఏమన్నా? ఏమిటది? ప్రేమలేఖ. ప్రేమలేఖ? సిగ్గులేకపోతుంది. సిగ్గుగా ఉందని ప్రేమని ఎన్నాళ్ళు దాచుకుంటారేమిటి? అరుణా, రోజు రోజుకి రౌడీ అయిపోతున్నా. రౌడీనా? కాదు, నీ మేనత్త కూతుర్ని. అయినా సరే నేను నిన్ను ప్రేమించలేదు. ఏం పాపం, మేనరికాలు పెళ్లికే గాని ప్రేమకు పనికిరావా? తల్లి, నీకు నేను జవాబు చెప్పలేను. అరుణా, నేను నిన్ను ప్రేమించను, ప్రేమించలేను. ఏ, నీ కోటి మొహాన్ని నేనెంత మాత్రం ప్రేమించడం లేదు. ఇది కళ్యాణి రాసింది నాయనా. కళ్యాణి? బావా, చివరికి చీటీలు మోసే బ్రతుకైపోయింది నాది. కనీసం థ్యాంక్స్ అన్న చెప్పకుండా వెళ్ళిపోతున్నావా? వెరీ వెరీ థ్యాంక్స్.
మార్వెలెస్ మార్వెలెస్ మార్వెలెస్. వెల్ డన్ బావా. ఏయ్, ప్రేమికులు అలా బెదిరిపోతే ఎలా? ప్రేమికులు పిరికి వాళ్ళైతే చూసే వాళ్లకు నవ్వు రావడమే కాదు, ప్రేమే నవ్వుల పాలవుతుంది. పిచ్చి పిల్ల. ఎవరన్నా భయపడకమ్మాయి. కాలేజీ క్లాసులో కాంపౌండ్ లో మీ అవస్థ చూడలేక నా స్వహస్తంతో మీకు ఉత్తరాలు రాసి మిమ్మల్ని కలిపాను. నువ్వు ఇంత మంచి పని చేసింది. నాకు అవతల పనుంది. మీ అన్నయ్య నా కోసం వెయిట్ చేస్తుంటాడు. ఓకే అరుణ, అరుణ ఈ విషయం అన్నకి చెప్తావా? మీ అన్నయ్యకు తెలియకుండానే ఉత్తరాలు రాశాను అనుకున్నావా? ఓకే. లైన్ క్లియర్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళా? నీకు ఒక ఇల్లుందని తెల్లుందని దీపాలు పెట్టేదాకా గుర్తు రాలేదా? మాట్లాడమే. ఆలస్యంగా ఇంటికి రావడానికి నేను భయం, అబద్ధాలు చెప్పడానికి మాత్రం లేనికి చెప్ప. పేదవాళ్ళకి ఆడపిల్లలు పుట్టడమే అరిష్టం, అందులో నీలో హత్య మీద పిల్లంటే నువ్వు తప్పు చేసినా నీ వయసు శిక్ష కుటుంబం అంతా అనుభవించాలి. కళ్యాణి, దరిద్రులాస్తి పేదరికమే కావచ్చు, కానీ ఆ పేదవాళ్ళకి నీతి నియమాలే సిరి సంపదలమ్మా. ఈ సంగతి ఎన్నడూ మర్చిపోనని దేవుడి ముందు ప్రమాణం చేస్తావా? చేస్తానమ్మా. నేను ఏ తప్పు చేయలేదు, చేయను. మరెందుకే చెప్పడానికి నువ్వు భయపడి నన్ను ఇంతగా బాధ పెట్టావు? మరింతసేపు ఎక్కడుందమ్మా? తోటలో వదిన, నేను, గిరిబాబు. గిరిబాబా ఆ ధర్మరాజు కొడుకు? అవునమ్మా. వాళ్ళు నడిచే దారిలో కూడా మనం నడవకూడదే, పైగా వాటితో కబుర్లు స్నేహాలున్నా. అమ్మా, నీ కోపం, నీ అసహ్యం నాకు తెలుసమ్మా. గిరిబాబుని గురించి కూడా నాకు బాగా తెలుసు. పెద్దవాళ్ళని బట్టి చిన్నవాడిని అంచనా వేయకూడదమ్మా. గుణాలు వారసత్వంగా రావు. తండ్రిలో లేని మంచి మానవత్వం కొడుకులో. దీనికే ఉంటాం. మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వటరా. ఒరే, మీకు వినే వయసు పోయి చెప్పే వయసు వచ్చేసిందిరా. మీరు పెద్ద పెద్ద చదువులు చదివారయ్యే, నాదే ఉంది పాతకాలపు దాన్ని, పైగా దురదృష్టవంతురాన్ని. మా చదువులు, మా ఆలోచనలు అన్నీ నిన్ను అదృష్టం.
అయ్యా ఇది స్వీకరించండి. ఏమిటది? సాక్షాత్తు ధర్మరాజు గారు భక్తి శ్రద్ధలతో తమకు పంపించిన మంత్రపుష్పం. కళ్ళకు అద్దుకుని జేబులు పెట్టండి బాబు. డబ్బు జమ కడతా అని చెప్పి లంచం పంపిస్తారు. కోప్పడకండి బాబు, పెద్దవాళ్ళ మాటలకు చిన్న చిన్న అర్థాలు తీసుకోవాలి. ఏదో అంకెలు సరిపెట్టుకోవాలి కానీ అంత డబ్బు తీసుకొచ్చి ఎలా జమ కడతారు? ఎవరైనా ఎలా జమ కడతారు చెప్పండి పాపం. మీరు అనండి, అంకెలతో నేను చెడుగుడు ఆడేసి నేను సరిపెట్టాను. మీరు ఈ డబ్బు జేబులో పెట్టి అనండి చాలు. మీరు చెప్పిన దానికల్లా తోకాడించడానికి నేను మీ పెంపుడు కుక్కను కాదు. టైం బాగోలేదు. లంచమా? ఎందుకంత నీచంగా అర్థం చేసుకుంటారు? మిమ్మల్ని మెచ్చి ఇచ్చే బహుమానం అని ఎందుకు అనుకోకూడదు? అవునులే, చిన్నవాళ్ళు ఇచ్చినా పుచ్చుకున్నా అది లంచం. అదే పెద్దవాళ్ళు అయితే పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటారు. మహాప్రసాదం అని మంత్రపుష్పం. తొందరపడి పెద్ద పెద్ద సూక్తులు వల్లిస్తున్నారు. నాకు అవసరం అనుకుంటే ఎంత పనైనా ఎవరి చేతైనా చేయించగలను. ఏం బెదిరిస్తున్నారా? కాదు, హెచ్చరిస్తున్నాను. నాకు శాసించే అధికారం ఉంది, ఆజ్ఞాపించే హక్కు ఉంది. ఆ రెంటికి లొంగని సంస్కారం నాకు కాదు, తీసేసే హక్కు కూడా ఉంది. రావుజీ తీసేసి విద్యార్థులకు ప్రజలకు ఏమని చెప్తారు? సంజాయిషి అడగడమే కానీ చెప్పే అవసరం అలవాటు ఈ ధర్మరాజుకు లేదు. చెప్పవలసిన అవసరం నాకుంది. నేను చెప్పనివ్వను. అది నా బాధ్యత, ఎవరు ఆపలేరు. నా పరువు ప్రతిష్టలతో చెలగాటం ఆడవద్దు రావుజీ. నా చరిత్ర తెలిసిన వాడెవడు నా దారికి అడ్డు కాలేదు, వచ్చి బతికిన వాడు లేదు. నేనేమైనా చేయగలను, ఆపేవాళ్ళు తలుచుకుంటే ఈ క్షణమే ఇక్కడే నేను నిలువు నా ప్రాణాలు తీయగలను. అంత పని నా చేత చేయించు. కొంతకాలంగా ఋషిలాగా బ్రతుకుతున్నాను. ఈ వయసులో మేము హత్య చేసే అవకాశం కల్పించి నన్ను కిరాతకుని చేయొద్దు. నా మాట వినండి. ఇంతకే మీరు ఇంకేం మాట్లాడు. మీరు బతికే ఉండాలి. మా కాలేజీకి మీరే ప్రిన్సిపాల్గా ఉండాలి. నా పరువు, మీ ఉద్యోగం మీరే కాపాడాలి. తెలిసి ఈ రావుజీ గారు నా బుర్రలో మేకైపోతున్నాడు. నా కాళ్ళు పట్టుకోవాల్సిన వాడు, వాడి చేతులు నేను పట్టుకున్నాను. జాతక దోషం అంటావా? ఎంత మాత్రం కాదు. ఇంకా 7 ఏళ్ల పాటు మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేదు. అయ్యా, ఒక్క మాట చెప్తాను, నమ్మండి. వాడు వీడు కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే గదా శంకు చక్రాలతో వచ్చిన మీ శిల్పులాచి పంచి మీద ఓడిపోతాడు. ఇది శాస్త్రం. అయితే అలవాట్లేని అవమానాలు ఏమిటంటే ఏమీ లేదండి. ఆ శనిగాడి చూపుల వల్ల చిన్న చిన్న ఇబ్బంది అంతే. నాకు నష్టాడానికి ఎక్కిపోయిందంటే ఆ శనిగాని కూరలు తినేస్తాను. తమరు ఆర్డర్ వేసేయండి బాబు. ఆ ప్రిన్సిపల్ రేపే చిన్న కోటింగ్ ఇప్పించేస్తాను. రోగులు లోహ మంచి పని చేస్తానంటే అయ్యగారు ఎప్పుడైనా కాదన్నారా? శుభం అలా కనిపిస్తుంది. జోగులు చెప్పాం, మనకు చెడ్డ పేరు రాకూడదు, వాడి జ్ఞానోదయం కలగాలి. సరే, అలాగే పురమాయించేస్తాం. అమ్మయ్య, ఇంతకీ లెక్కల్లో ఎంత తేడా అవుతుంది రావుజీ? దాదాపు 1,50,000 దాకా చేరింది. 1,50,000 ఇంత దాని ఎలా జరిగింది? అయ్యా, నేను చేసే అబద్ధంలా కనిపించవచ్చు. నమ్ముతానంటే చెబుతాను. నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పు. దేవుడు ముఖం చూసి నిజం చెప్పు. అవునంటారా? అడుగు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందని శాస్త్రం. రిటైర్ అయిన ప్రిన్సిపల్ శ్రీ గోవిందరావు గారు 8 ఆడపిల్లలకి ఎలా పెళ్లి చేయించారో, 2 మగపిల్లలకి ఎలా ఇంజనీరింగ్ చెప్పించారో ఎప్పటికీ అర్థం అయిందండి. చాలు, అందుకని చెప్పు. ప్రస్తుతానికి సెలవు. విన్నారా రావుజీ? అది పాయింట్. డబ్బు ఎంతటి మనిషి అయినా గడ్డి తింటున్నాడు. అరే, అయితే ఈ సంగతి ఇంతకు ముందు మీకు తెలియదన్నమాట. తెలీదండి. తెలుసుంటే వాడు రిటైర్ అయిపోతే పరలోకం పంపించేవాడిని. అయినా ఎప్పటికప్పుడు లెక్కలు తనిఖీ చేసుకున్నట్టండి. అడగవలసిన పాయింట్ అడిగారు. నిజం చెప్పాలంటే నా దగ్గర ఒక పెద్ద లోటు ఉందండి. మనిషి అన్న ప్రతి విధం నమ్మేస్తుంటాను. ఈ లెక్కలు పొక్కలు ఇలాంటి పెద్దలకు వదిలిపెట్టేసి ప్రజాసేవలోనూ దయచింతల్లోనూ మునిగి తేలుతూ ఉంటాను. కానీ యుద్ధం అవుతుందని ఎంత తప్పు చేశానా అని. మరైతే ఈ సమస్య ఎలా పరిష్కరిద్దాం అంటారు? ఈ విషయం 3వ కంటూ అడిగి లేకుండా అట్టి పెట్టాలి. అంత రహస్యం. అమ్మమ్మ, ఈ సంగతి బయటికి పొక్కిందంటే అమాయక ప్రజలు బాధపడిపోతారు. ధర్మరాజు గారికి ఈ తలనొప్పి ఏమిటా అని. మరైతే ఇంతగా నన్నేం చేయమంటారు? మిమ్మల్ని ఏం చేయమంటలేదండి. పెద్దరిగా వెలగబెడుతున్నాం కదా, పోలు దండలైనా చెప్పు దెబ్బలైనా సమానంగా భరించాలి. అందుకని ఏదో నేనే సజ్జేస్తాను. మీరా? అవునండి. ప్రజల డబ్బు పెత్తనం ఎవరిదైనా బాధ్యత నాదే కదా. ఒక వారం గడువు ఇవ్వండి, సజ్జేస్తాను. సరే, అలాగే కానివ్వండి. సంతోషం.
ఏమండి నా కళ్ళ నేనే నమ్మలేకుండా ఉన్నాను, నా అదృష్టాన్ని నమ్మలేకుండా ఉన్నాను. అవును, మీరు బ్రతికే ఉన్నారు. నేను బ్రతికున్నా, నా మెడ మీద కత్తి ఇంకా అలాగే ఉంది. నేను హంతకుంది. ఇంకా మాటలనకండి. నాకు బుద్ధి లేక మిమ్మల్ని అనుమానించాను. ఏదో పేపర్ వార్తలు నమ్మి పవిత్రమైన పసుపు కుగ్గాలకు దూరం అయ్యాను. నన్ను క్షమించండి. నువ్వు ఇంకా కొన్నాళ్ళు ఈ శిక్ష అనుభవించవలసి ఉంటుంది. అవును శుభ, నేను బ్రతుకున్నా అని చట్టానికి తెలిస్తే మన ఇద్దరం శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుంది. నేను నిర్దోషిని చట్టానికి తెలియాలంటే ఇంకా కొన్నాళ్ళు పడుతుంది. అందాక ఏమండి, నాకింత శిక్ష విధించకండి. ఇది ఏ భార్యకు రాకూడని కష్టం, ఏ పుడి స్త్రీ ఎరగని నరకం అండి. మనందరి భవిష్యత్తు కోసం ఇంకా కొన్నాళ్ళు భరించక తప్పదు. నా వల్ల కాదండి. ఏమండి, పిల్లలు పెరిగారు, వాళ్ళని మీరు చూడాలి. నేను ఎరుగుతాను. రాము, కళ్యాణి. మా అమ్మ పేరు పెట్టావు కదా అమ్మాయికి? అవునండి. నేను ఇప్పుడు ఈ ఊళ్ళోనే కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉంటున్నాను. నా పేరు రావుజీ. మీరా ప్రిన్సిపాల్? అదిగో ఎవరో వస్తున్నట్టున్నారు. నువ్వు వెళ్ళు, జాగ్రత్త. నేను బ్రతుకున్నట్టు రెండో కంటి వాడికి తెలియకూడదు. నిన్ను చూడకుండా ఉండలేక నేను వెతుక్కుంటూ వచ్చా. మన పిల్లలకు కూడా చెప్పొద్దు ఈ విషయం. జాగ్రత్త. స్వామి, నన్ను నా బిడ్డను అదృష్టవంతులు చేసి నాకు పసుపు కుంకుమలు అనుగ్రహించావా తండ్రి? నేను చెప్పిన మాట మర్చిపోయావా? ఆ పూలేమిటి, ఆ చీర, పైగా బొట్టు కూడా పెట్టుకుంటే దానికి అర్థమైంది. స్వామి. అవును సుభద్ర, మనం క్షేమంగా ఉండాలంటే ఇంకా కొన్నాళ్ల పాటు నువ్వు పసుపు కుంకుమలకు దూరంగా ఉండాలి. అయ్యో భగవంతుడు. అమ్మా, ఒకసారి నీ చీర కట్టుకుని చూడాలనిపించిందమ్మా. ఎందుకు కలిగిందో ఆ కోరిక? తప్పైపోయిందమ్మా. తప్పులేదమ్మా, తప్పులేదు. ఆడవాళ్ళు అంతకు మించి కోరుకునేది ఇంకేముందమ్మా? ఏమిటిది? ఎవరు మీరు? ఏమిటి దౌర్జన్యం? వదలండి, వదలండి.
వెల్ డన్ మై బాయ్, వెల్ డన్. థ్యాంక్ యూ సార్. పెద్దవాళ్ళు పారిపోయారు, లేకపోతే వాళ్ళ ప్రాణాలు తీసుండేవాడిని. నిజాయితీని దౌర్జన్యంతో లొంగదీయాలని కొందరి ప్రయత్నం. మీరేం ఆధారపడకండి సార్. మా విద్యార్థుల బలగం మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను బాబు. నీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. ఏమదృష్టం? ఈ ఆనందాన్ని పంచుకోవడానికి తండ్రి లేని దురదృష్టం. అమ్మా, ఈ మరకలు ఏమిటి, ఈ రక్తం ఏమిట్రా? ఏం లేదమ్మా, రౌడీలతో చిన్న ఫైట్ దుమ్ము లేపెట్టాను. కాకపోతే వాళ్ళు కూడా దున్నపోతలా ఉన్నారేమో, నాకు కూడా దెబ్బలేను. మా ప్రిన్సిపాల్ గారు పడ్డారు. ఏమిటమ్మా, ఏమిటిది? చూసావా, నువ్వు వినేంత భయపడిపోయావే, ఆ ఫైటింగ్ నీ కళ్ళారా చూస్తే. బాబు, ఆయనకేం అవ్వలేదు కదా? సమయానికి నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఆయనకేం అవ్వలేదు. అయినా ప్రిన్సిపాల్ గారు ఏం చేశారు ఇంత అఘాయిత్యం? ఏం చేయక్కర్లేదమ్మా. అన్యాయం రాజ్యం చేసే చోట మంచివాడు ఉంటారు, తుంచేస్తారు. అయ్యో, ఇదే న్యాయం, ఇదే లోకం. సరేలే బాబు, మంచి పని చేశావు. పద, పంచదారతో కట్టు కడతాను. గొడ్డును బాధేసినట్టు బాధేశాడు బాబు. ముసలిని కొట్టడానికి వెళ్ళి స్టూడెంట్ కూడా దెబ్బలు తినొస్తారా? అసలు మీరు సంవత్సరం ఊళ్ళో తెలిస్తే నేను అర్థమైపోతాను. నిజం బాబు. ఏమండి, ఏమిటండి దారుణం? రాము చెప్తుంటే నా ఒళ్ళు వణికిపోయింది. వాళ్ళకెందుకండి మీ మీద ఎంత పగ? పిచ్చిదా, వాళ్ళకి నా మీదేం పగవాడు. ఇప్పుడే తేక్ కదిలింది, ఇక డొంకంతా కదలాలి. అయినా సుభద్ర, ఆ రౌడీ వెధవులు ఎంత మంచి పని చేశారో నీకు తెలుసు. ఏమిటండి? నా బిడ్డ ఎంత బలవంతుడో నా కళ్ళకే చూపించారు. మిమ్మల్ని ఎదట పెట్టుకుని అనుభవిస్తున్న ఈ ఎడబాటు చాలక ఈ అవాంతరాలు ఏమిటండి మధ్య? నువ్వేం బాధపడకు సుభద్ర. గత 18 ఏళ్లుగా ఈ విచిత్రమైన చిత్రవధను అనుభవిస్తూనే ఉన్నా. ఇంకేం పర్వాలేదు. సింహం లాంటి బిడ్డను కన్నా ఎప్పటికైనా మన బిడ్డ సహాయంతోనే మనం బయటపడతామన్నాం తెలుసు. ఎవరైనా చూస్తారు. వెళ్ళు, వెళ్ళు. డిసెంబర్ 18. ఈరోజు గుర్తుందా? 15 సంవత్సరాల నాడు సరిగ్గా ఇదే రోజున నీవు చేసిన దారుణం గుర్తుందా? నువ్వు హత్య చేసి ఆ నేరం నెట్టి అతని చావు కారణభూతుడయ్యా. గుర్తుంచుకో. డిసెంబర్ 18 అంటూ దండోరా కాగితం నా కొంపకే అంటించేంత భూమి. ఎవడు వాడు? ఎవడు? అదేనండి అంత పట్టట్లేదు. ఇదేదో ఆగతాయి పని, తమరేం పొరపాటు చేసుకోకండి బాబు. ఈ మధ్య కుర్రోళ్ళకే తెల్లగోడ కనపడినా నల్లబొబ్బు కనపడినా ఎదవరాతడా చేయడం అలవాటు అయిపోయింది. లేదు జోగు, ఇదంత తేలిగ్గా తీసేయాల్సిన విషయం కాదు. నా జీవితానికి సంబంధించిన సమస్య. విశేషం ఇంకా ఏమైనా మిగిలిందా? ఈ డిసెంబర్ 18 గురించి నాకు తెలుసు, నీకు తెలుసు. బాబు గారు, నా మీద ఏమీ అత్యంత లేకండి. నాకు అక్రమం కూడా రాదు. ఇలాంటి వేధవ పనులు చేయడానికి అక్షరముఖ్య రానక్కర్లేదు. ఏ చదువుకున్నవాడో పురమాయించి మరీ చేయించవచ్చు. అయ్యా, నా అనుమానం ఏంటో చెప్పమంటావా? చెప్పేయండి. ఈ పని నువ్వే చేసి. అయ్యో బాబోయ్, నా టైం బాగోలేదు. నిజం, యథార్థం, దైవసాక్షి, సత్య ప్రమాణం నాకేమీ తెలియదు బాబు. ఊరంతా చీరన బ్రతుకుతారు కానీ మీరే అనుమానించారంటే ఇప్పుడే ఇక్కడే మీ పాదాల దగ్గర నా ప్రాణాలు వేస్తారు బాబు. ప్రతి రహస్యం బయటకు వెళ్ళండి. మీరన్నట్టు శత్రుశాస్త్రం ఇంకా దగ్గర ఉంటుంది బాబు. ఈ ప్రపంచంలో ఎటు చూసినా సమస్యల అమావాస్యలు. ఇవి స్వార్థపరులు సృష్టించిన చీకట్లు. ఒకవైపు డబ్బు డబ్బు డబ్బు, మరోవైపు తిండి లేక తబ్బి. కష్టపడేవాడికి పని లేదు, పని చేసిన వాడికి ఫలితం లేదు. అందరికీ విద్య లేదు, విద్య నేర్చిన వాడికి ఉద్యోగము లేదు. ఇదా లోకం? ఇదేనా లోకం? ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు? యువతరం కళ్ళు తెరిచినప్పుడు.
మాట అంటాము పులికి పడక వింటారా ఉన్న మాట అంటాము పులికి పడక వింటారా ఉన్న మాట అంటాము పులికి పడక వింటారా బాబు ఇదిగో డిగ్రీలు ఈ పట్టాలకు తెలివే లేదా పట్టభద్రులకు విలువే లేదా ఇదా లోకం ఇదా లోకం ఇదా లోకం ఉడుకు రక్తము ఉరకలు వేసే యువకుల్లారా యువతుల్లారా కళాశాలలు వదలండి కథన రంగమున దూకండి కళాశాలలు వదలండి కథన రంగమున దూకండి భావి పౌరులు మీరేనండి రాజకీయములు మా పొదలండి కాలం యుద్ధం చేయొద్దండి కళాశాలలకు వెళ్ళండి కళాశాలలకు వెళ్ళండి స్వార్థం కోసం విద్యార్థులను వాడుకునే నాయకులారా వినాయకులారా వినాయకులారా పదవులు నీకు కావాలా చదువులు మాకు పోవాలా ఇదా లోకం ఇదా లోకం ఇదా లోకం బడి కట్టిస్తాం గుడి కట్టిస్తాం ఆసుపత్రులు పెట్టిస్తాం వందలు వేలు చందాలిస్తే ప్రజాసేవలు మేమే చేస్తాం బడి కట్టిస్తాం గుడి కట్టిస్తాం గద్దెలెక్కిన పెద్దలు మీరు మీ గమ్మత్తులు ఇక సాగవులే సాగవులే ఇక సాగవులే సాగవులే ఇక సాగవులే ఇదా లోకం ఇదా లోకం ఇదా లోకం దేశం కోసం నాడు నేడు పోరాడింది విద్యార్థులే పోరాడింది విద్యార్థులే యువతి యువకులు నడు బిగించి అందరికంటే ముందుంటారు అందరికంటే ముందుంటారు నాటికి చాలా బాగుందండి థ్యాంక్ యూ సార్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ నాన్న నాన్న నీకు మంచి మాట చెప్పనా రాము ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు ఇదిగో ఎక్కడా ఏమిటా నా గావకాకలు చూడు నెంబర్ ఫస్ట్ క్లాస్ లో ఉంది నేను కాదమ్మా ఈ చిక్కితల్లి పరీక్షలు వచ్చేయడం పాస్ అయింది మన రాము రాము బాగా ఉంది సంబడం శాస్త్రం ఊరు చెప్పట్లేదు ఏమిటో అది మీరు వినే ఉంటారు ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కలకి హడావిడి అని ఎక్కడ మొదలు పెట్టాలో ఎలా చెప్పాలో ఏది ముందు చెప్పాలో మనసుకు ఎలాగో ఐశ్వర్యం లేదు మాటలకేం దరిద్రం మాట్లాడు నిప్పుకు చెదపడుతుందంటారా అలా జరిగితే ప్రపంచం బతుకుతుంది రేపు మరి నిప్పు లాంటి సుభద్రమ్మను మన కాలేజీ ప్రిన్సిపల్ గుడి దగ్గర పట్టేశాడే అబ్బా నమ్మమంటారు నన్ను ఊరుకుంటే చాలదండి అటువంటి మహత్తర విషయాన్ని చూసిన ఈ రెండు కళ్ళకి కనకాభిషేకం చేయాలి ఆహా దొరికాడు ప్రిన్సిపల్ ఇక మన జాతకం విరిగిపోతుంది దెబ్బకు 2 పెట్టులు పడ్డాయి ఒకప్పుడు మనం కూడా సుభద్రమ్మ కోసం గట్టిగా ప్రయత్నం చేశాంగా ఆహా ఇంత వయసు వచ్చి ఎన్ని వ్యవహారాలు చూస్తున్నా చేస్తున్నా
ఇంకా సుభద్రమ్మ గారిని మర్చిపోలేదంటే ఇక మీ బుర్ర అదంతే. అదేమిటో పిచ్చోడా, ప్రేమించిన ఆడదాన్ని మర్చిపోగలం కానీ ద్వేషించిన ఆడదాన్ని ఎలా మర్చిపోగలం? అబ్బా అక్షర లక్షలండి. అయితే ప్రయత్నం చేయి. ఇది బావా. నమస్కారం సుభద్రమ్మ గారు. మీరేమీ భయపడనక్కర్లేదు, బాధపడనక్కర్లేదు. అదేం అదృష్టం ఆడవాళ్లకు. ఒక్కసారి చెడ్డ 100 సార్లు చెడ్డ వాటే. చూడమ్మా, మన ధర్మరాజు గారు ఏమీ అంటరాని వాడు కాదు కదా, అంతస్తున్నవాడు, పైగా ఎప్పటి నుంచో ఆశ పెట్టి కూర్చున్నవాడు. మనవాడు నా జ్ఞాపక శక్తిని శంకించగలను సుభద్రమ్మ గారు. మీ కోపం సంగతి నాకు బాగా గుర్తుంది. 15 ఏళ్ల క్రితం మా ధర్మరాజు గారు చాలా ఉత్తములు, మిమ్మల్ని బాగా చూస్తారని చెప్పినప్పుడు మీరేం చేశారో మీకు గుర్తులేదు. మరి ఈ చెంపో కానీ వాయి కొట్టేశారు. అప్పుడు టైం అటువంటిది. ఇప్పుడు మీరు ప్రిన్సిపాల్ గారిని చూస్తున్న కంటితోటే మా ధర్మరాజు గారిని కూడా ఒక్క చూపు చూసేద్దురా, మీ జాతకమే మారిపోయింది. టైం బాగుంది అనేయండి. టైము మారలేదు, మీ బుద్ధులు మారలేదు, ఈ సుభద్ర అంతకన్నా మారలేదు. నేను ఇంకా అప్పటి సుభద్రని. ఈ పిచ్చి కూతురు ఇంకోసారి కూర్చావా నీ గుడ్లు బీకేస్తా, జాగ్రత్త. టైం బాగలేదు, టైం అంతే. నమస్కారం రావుజీ. నేనే ధర్మరాజును. ముందు స్వీకరించండి. ఏమిటి? మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకు? మీరు మాలాంటి మనిషి అయినందుకు, మన అభివృద్ధులు ఆశయాలు ఒకటైనందుకు. మీరు చెప్పేది నాకు అర్థం కావటం. నాకు పూర్తిగా అర్థమైపోయింది. మన ఇద్దరం ఇదివరకు పొరపాటు చేశాం. చంపడానికి నేను, చావడానికి మీరు సిద్ధమయ్యాం. ఇక అదంతా మర్చిపోండి. ఇప్పటి నుంచి మన ఇద్దరం ఒకటి. తలజడిలో సుభద్రమ్మతో మీ లీలాకలాపాలు ఇది. ధర్మరాజు గారు, తప్పేముంది రావుజీ, మీ సంబంధం ఉభయతారకం. బాధపడడానికి మీకు భార్య లేదు, దండించడానికి ఆమెకు భర్త లేదు. ధర్మరాజు గారు, ఇది చెప్పడానికి మీరు ఇక్కడికి వస్తే మీరు నేను వెళ్ళాక ఏమైనా జరగవచ్చు. ఏం జరిగినా సిద్ధపడే చెబుతున్నాను. రావుజీ, ఆఖరిసారిగా అడుగుతున్నాను, నాతో రాజీకి వచ్చి. నీతి కోసం చావనైనా తెస్తాను కానీ మీతో రాజీ పడి నీతిగా మాత్రం బ్రతకలేదు. సరే, హాయిగా బ్రతకవయ్యా మహానుభావం అంటున్నాను. బ్రతకనంటున్నావు. ఎవరి జాతకం ఎలా ఉందో? రావుజీ, మళ్ళీ రాను. అయ్యా, టైం చూడు. దివ్యంగా ఉందండి. ఏమిటో సెలవు? ఏం లేదు, మనిషి ఎన్ని మంచి పనులు చేసినా ఎలాగో దేవుడు కాలేదు. అందువల్ల కొన్ని చెడ్డ పనులు చేసినా మనిషిగా మిగిలిపోదు. అక్షరలక్షలండి. ఆ రావుజీ మొహం ఇక మనకు కనపడడానికి వీలు లేదు. వాడు ఎలాగో ఇస్తున్నాడు, మీరు కాలేజీ వైపు వెళ్లకుండా ఉంటే సరే. అది కాదయ్యా, అసలు వాడు అసలు భూమి మీద ఉండడానికి వీలు లేదు. దేశం ఆలోచన త్వరలోనే మొత్తం పెట్టారు. త్వరలో కాదు, ఈ రాత్రికి జరగాలి. జోగులో ఇది నీ పని. తెల్లారేలోగా 2వ కంటి వాడికి తెలియకుండా పని పూర్తి కావాలి. అలాగే బాబు, తెల్లారిలోగా ఆనందంగా దర్శించేస్తాను. జోగులు వద్దు బాబు, ఈ వేళ టైం బాగోలేదు. ఏమిటయ్యా, ఈ రాత్రికి రావు చెప్తే చావరా? సరే కదా, వీడు తస్తాడు. ముసలి ప్రేమచారులు ఆగిపారాడని లగ్గాలు మూడతాను. తమ ఆర్డర్ చేయండి బాబు. మా జోగులు నా మాట కొట్టేకయ్యా. ఈ వేళ నీ టైం ఎలా ఉందో తెలుసా? రోడ్డు మీద వెళ్తూ కప్ప మీద కాలేసామనుకో గురిశిక్ష పడు. సరే, తొందర లేదు, మంచి ముహూర్తం లేదు. అలా అన్నారు. అయ్యా, వచ్చే శుక్రవారం 13వ తేదీ రాత్రి దివ్యంగా ఉంది. జోగులు చెప్పండి. ఆ రాత్రి 9 గంటల తర్వాత ఒకటి కాదు 100 కూలీలు హోల్సేల్ గా చేయి. అడిగేవాడు ఉంటాడు. అడిగాడా? కూర నువ్వు తినేస్తా. శుక్రవారం రాత్రి. ఈ వారం రోజుల్లోగా సుభద్రమ్మ రావుజీల ప్రేమ కలాపాలు ఊరంతా ప్రచారం కావాలి. సుభద్రమ్మ లాంటి ఇల్లాలను చెడగొట్టింది రావుజీ అని చెప్పి పసిపిల్లలకు కూడా తెలిసిపోవాలి. అలా జరిగిన రోజున శనివారం ఉదయం చచ్చిపోయిన రావుజీని ఛీ అంటారు, చంపిన వాడిని శబాష్ అంటారు. ఈ విషయం తెలిసాక రాముకు పిచ్చెక్కిపోవచ్చు. ఒకవేళ వాడే చంపిన తప్పు, అప్పుడు మనం చంపినా ఈ నేరం వాడి మీద వేసేయవచ్చు. ఒక దెబ్బ కొడు పెట్టలేదు. అక్షరలక్షలు బాబు, అక్షరలక్షలు. రే, ఆ సుభద్రమ్మ కూతురు కళ్యాణి, దాన్ని ప్రేమించడం నీకేమైనా న్యాయంగా ఉందిరా? ప్రేమించడం తప్పనన్నా? ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. పేదవాడైనా సరే నాకేం అక్షించడం లేదు. మరి ఇంకేమిటి అభ్యంతరం? శీలం రా, శీలం లేని వాళ్ళను అసహించుకోవడమే కాదు, కాల్చి పారేయడం నా సిద్ధాంతం. కళ్యాణ్ గురించి నాకు బాగా తెలుసునన్నా. నేను మాట్లాడేది వాళ్ళ అమ్మల గురించి, సుభద్రమ్మ గారి గురించి. అమ్మా అమ్మా, అన్నయ్య రేపే వచ్చేస్తున్నాడు.
ఇంటర్వ్యూ అయిందట బహుశా తొందరగా ఉద్యోగం రావచ్చట. పొద్దున్నే ఎంత మంచి వార్త చెప్పావమ్మా. చూడు తల్లి, నువ్వు వెళ్ళి అన్నయ్యకి అరుణకి ఈ సంగతి చెప్పు, వాళ్ళు కూడా సంతోషిస్తారు. అలాగేనమ్మా. సుభద్రమా అటువంటి పని చేసిందంటావా అన్నయ్య? నువ్వు మరీ రామాయణం కాలం నాటి మనిషివి. అంత పని చేయబట్టే ఈ భాగవతం అంతా చెప్పాల్సి వచ్చింది. నేను స్వయంగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? సుభద్రమా అటువంటి మంచి కాదన్నయ్య. మళ్ళా మొదటికి వచ్చావు. ఒక అబద్ధం చెప్పి 100 మంది మగాళ్ళని నమ్మించవచ్చు కానీ 100 నిజాలు చెప్పి ఒక నమ్మించలేము. అది ఏం కర్మం. ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నా మన పరువు కూడా పోతుంది. ఆలోచన. ఈయన గారు ఆ చెల్లెలు చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేరే. ఇదిగో బాబా, ఈ విషయంలో నువ్వు ఒక దోవ నేను ఒక దోవ తొక్కి మన ఇద్దరి మధ్యన గొడవలు తెచ్చుకోకూడదు బావా. అదేమిటన్నయ్య, ఎవరి కోసం మనం విడిపోతావా? మరి బావగారేమో బెల్లం కొట్టిన రాయిలాగా ఏమీ మాట్లాడరాయి. ఏదో మంచిది నష్టజాతకురాలు అని ఇన్నాళ్ళు జాలిపడి ఆదరించాను. కానీ ఇట్లా నీ తప్పిందా దాని శ్రమ దాన్ని. ఈనాటి నుంచి ఆ కుటుంబానికి నా కుటుంబానికి ఏ సంబంధం లేదు. అది బావా నీ తెచ్చాను. ఈ పాపం ఎక్కడ పుట్టిందో, ఎలా పుట్టిందో. ఏ నువ్వు నమ్మటం లేదా? గిరి, నేను నమ్మితే నీ ముందు ఇలా నిలబడి, ఈ జన్మలో మళ్ళీ నీ కనబడి. నువ్వు నమ్మకం ఊరంతా కోడేకొస్తుంది. ఈ పరిస్థితుల్లో నువ్వు ఆ ఇంట్లో ఉంటా నాకు ఇష్టం లేదు. ఇలాంటి విషయాలు మా నాన్నగారు అంగీకరించారు తెలుసా? అందుకని అపవాదుల్లో ఉన్న అమ్మని విడిచిపెట్టి నీతో రమ్మంటావా? గిరి, నీకు మీ నాన్న ఎంత దేవుడు, మా అమ్మ నాకు అంతకన్నా దేవత. నేను అక్కడ ఉండడమే నేరమైతే నువ్వు నాకు దూరంగా ఉండడమే మంచిది. కళ్యాణి, చాలా మర్యాదగా అవమానించావు గిరి. ఆ దేవుణ్ణి చూడకుండా ఉండలేవా అమ్మా? నేనే కాదు, మనసున్న వాళ్ళెవరూ ఉండలేరు. అంత తప్పనిసరి అయితే ఆ దేవుణ్ణి తెచ్చి మన ఇంట్లోనే ఉంచుకోకూడదు? నాకంత అదృష్టం లేదు. అందుకు ఆ దేవుడు అంగీకరిస్తే నా జన్మ తరించినట్లే. వెళ్ళొస్తా, వెళ్ళిరా. ఆ దేవుడి మైకంలో పడ్డ నిన్ను ఎవరాపగలరు? పిచ్చి పిల్ల. ఒకసారి నీ చీర కట్టుకుని చూడాలనిపించిందమ్మా. ఎందుకు కలిగిందో ఆ కోరిక? తప్పైపోయిందమ్మా. కూకోండి బాబు, ఇదే ఆఖరి గ్లాసు, తర్వాత ఉన్నమే. సర్లే, రొయ్యలున్నా చేపలున్నా అన్నీను. నువ్వు బేగ మింగిరా. ఆనందో బ్రహ్మ. ఏడా రెట్ట ఎక్కడ కూతున్నావు పక్క చూసినట్టు? అమ్మా రేపాడు సోమవారం. ఎందుకే నువ్వు చూసేది ఏడా జాకెట్? ఈ బాడీని ఆ బాడీ ఎవరిదో తెలిసిందా? నా రత్తాలదే. ఇలాంటి అదవ చూపులు బాడీని కానీ జాకెట్ ని కానీ చీరని కానీ చూసావా రక్త కొల్లు అయిపోతాయి. పొరపాటు అయిపోయింది. ఆ బాడీ నీ దగ్గర. అమ్మా, నేను బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ చూస్తాను. అలాగే. ఏమే కళ్యాణి, అన్నయ్య వచ్చారని తెలిసి కూడా అరుణ ఇంకా రాలేదే? అరుణ ఇంకెప్పుడు మన ఇంటికి రాదమ్మా. ఎందుకని? ఎందుకు రాదో వెళ్ళి అత్తయ్య నడుగు, మావయ్య నడుగు, నాకేం తెలుసా? అన్నయ్య ఎప్పుడు తలకు అదేమిటి? అది నా హక్కు అన్నయ్య. బాధ్యతలు పాపపుణ్యాలు వదులుకున్న వాళ్ళు హక్కులు కూడా వదులుకోవాలి. ఇంకెప్పుడు గడప తప్పదు. నేనేం చేశానని నాకింత శిక్ష విధిస్తున్నావు అన్నయ్య? అన్నయ్య, నువ్వు చేసిన పనికి నా తోడ పుట్టిన దాని వైతే ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని. ఆ హక్కు నీకు ఇప్పుడు ఉందన్నయ్య. నేను చూస్తున్నా చేస్తాను. అన్నయ్య, దేవుడు నీకు అన్యాయం చేశాడని నీ మీద జాలిపడ్డా. నువ్వు ఇప్పుడు చేసినప్పటికీ కుళ్ళిపోతున్నా. నిన్ను చెల్లి అని పిలిచేందుకు సిగ్గుపడి చేస్తున్నా. అర్థమైందన్నయ్య. నా చుట్టూ ఎంత పొగరాజుకుందో, అది నేనెంత దహిస్తుందో నాకు అర్థమైంది. అన్నయ్య, దేవుళ్ళంటే అన్నావు గనక నీకు నిజం చెప్తాను.
నేను నిర్దోషిని. నిప్పు లేకుండానే పగ వచ్చినా నమ్మమంటావు. నేరస్తోంది అనే మాట నువ్వు అన్నావు. ఏ దేవుడి కోసం గుడి చుట్టూ తిరుగుతున్నావో అక్కడికి వెళ్ళి ఏడు గుండె బాధ చావు. నాతో రండి, నా కూడా రండి. నాతో ఒక్కసారి ఊళ్ళోకి రండి. మీరు నా భర్తని, నా పిల్లల తల్లిని చెప్పండి. ఏమండి, అన్నయ్య ఒక్కరితోనే ఈ నిజం చెప్పాక మనం ఏమైపోయినా పర్వాలేదండి. నీకేమన్నా మర్చిపోయిందా సుభద్ర? ఇంకా 4 రోజులు ఓపిక పడితే గర్వంగా అందరికీ చెప్పుకునే అవకాశం వస్తుంది. మీకు తెలియదండి, ఊళ్ళో వాళ్ళ సంగతి ఎలాగైనా పోనివ్వండి. తోడబుట్టినవాడు కాకపోయినా నన్ను కంటికి రెప్పలాగా కాపాడాడండి ఆ అన్నయ్య. ఆయన్ని ఆదుకోకపోతే ఈ తోడేళ్లు నన్ను, నా పిల్లల్ని ఎప్పుడో ప్రాణాలతో ఉండనిచ్చేవి కాదండి. అలాంటి అన్నయ్య నన్ను అనుమానించాక నేను బ్రతకలేనండి, బ్రతకలేను. సుభద్ర, నీ బాధ నాకు అర్థమైంది. నిన్ను అనుమానిస్తే నన్ను అవమానించినట్లు కాదా? ఇప్పుడు నీ కన్నీరు చూసి నా కర్తవ్యం మర్చిపోతే ఇన్నేళ్ల నా తపస్సు, శ్రమ అంతా వృధా అయిపోతుంది. అయితే కాస్త విషయం ఇవ్వండి, మీ పాదాల ముందే కళ్ళు మూస్తాను. మనం కళ్ళు మూయటం అన్నది ఆ దుర్మార్గులందరూ కళ్ళు తెరిచిన తర్వాతనే. అంతవరకు నువ్వు నా కోసం ఎన్ని అవమానాలను భరించాలి. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. ఇలాంటి మాటలు పడుతూ నేను తలెత్తుకు తిరగలేనండి. సరే, అయితే నీ ఇష్టం. ఏమండి, అది కాదండి, ఏదో బాధలు అలా అనిపించింది. మీ ఇష్టానికి ఎదురుస్తానా? మీకోసం ఎన్ని నరకాలైనా అనుభవిస్తానండి, అనుభవిస్తాను. ఎట్లాంటి సుభద్రం ఎట్లా మారిపోయిందే? ఏదో అభాండం లేవే. అభాండం ఏమిటి? గుడి దగ్గర ప్రిన్సిపాల్ తో ఆవిడ గారిని ఎంతమంది చూడలేదు. పిల్లల్ని పెట్టుకుని ఎంత పని తెచ్చింది వాళ్ళ అబ్బాయి. పగలగొట్టేస్తున్నావేంటి చేతమాయా? ఉండు. నమస్కారం రామబాబు. నమస్కారం. ఏంటి ఎంత పవర్గా ఉండేవాడు? పాపం మీ అమ్మ నీ పొగరంతా చంపేసింది. పూర్వం మీ అమ్మగారు ఎదురొస్తే నేను తప్పుకుపోయి, ఇప్పుడు ఆవిడే తప్పుకుపోతే కాదు, ఊరంతా కోడైపోతాం. అయినా ధర్మరాజు మిమ్మల్ని అందరినీ మోసం చేసి ఆస్తంతా మీకు దక్కకుండా ఎలా కాజిచ్చింది నాకు ఏం చేయగలను. శత్రువు చాలా బలవంతుడు. అతను ఎన్నో దుష్కార్యాలు చేసి రోజు రోజుకి పెద్దవాడు అవుతుంది. ఇంతలో నా అదృష్టం కొద్ది ఈ ఊళ్ళో కాలేజీ ప్రిన్సిపల్ పోస్ట్ ఖాళీగా ఉంటాం. ఆ ఉద్యోగం నాకే రావటం నాకు అవకాశాన్ని ఇచ్చింది. నువ్వున్నావు, నీ వెనుక యువతరం ఉంది. ఏదో చేసి ఆ ధర్మరాజును సాధించలేకపోతానని ధైర్యం చేసి ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి మరి. వాడి ముఖం వాడెప్పుడో దొరికిపోయాడు. కొద్ది రోజుల్లోనే వాడి ఆట కడుతుంది. మనందరికీ విముక్తి దొరుకుతుంది. మళ్ళీ మన కుటుంబం అంతా 3 పువ్వులు 6 కాయలుగా హాయిగా ఉంటాం.
లోకులు ఎరుగని నిజమమ్మ నీ నేల కన్నీరేరుదువమ్మ నిత్య సుమంగళి నీవమ్మ. ఏమిటి బాబు, ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు నాన్నగారు. అమ్మా, నన్ను క్షమించమ్మా. నిన్న నన్ను నేను అపార్థం చేసుకునే రాక్షసులాగా ప్రవర్తించా. నన్ను క్షమించమ్మా. అమ్మా, ఇప్పుడు నాన్నగారి ద్వారా నిజం తెలుసుకొచ్చానమ్మా. అవునమ్మా కళ్యాణి, మన ప్రిన్సిపల్ గారు ఎవరనుకున్నావే? మా నాన్నగారే, మా నాన్నగారు. రాము, ఈ రహస్యం కొన్నాళ్ళ పాటు భద్రంగా దాచాలి నాయనా. నువ్వేం దిగులు పడతావు? అసలు హంతకుండా ఉరికంబం ఎక్కించే వరకు నిద్రపో. నాన్న నిజాయితీని, నీ సతిత్వాన్ని లోకానికి నిరూపిస్తా. నిన్ను అసహించుకుంటున్న వాళ్ళందరి చేత పూజింపజేస్తాను. ఎదురు దెబ్బలు, ఆశాభంగాలు ఎరగని జాతకన్నారు. మీలాంటి సత్తు దద్దమ్మలను పెట్టుకుని నేను ఇంకేం ఘనకార్యాలు సాధించగలను? చిచ్చి, కోదండ ముహూర్తానికి బలం పోయి జోగులు పిలిచిపోయారు. సిగ్గులే ఇంకా మాట్లాడొచ్చావు. ఆనాడు మనసులో వెళ్ళి రాము దగ్గర తన్నులు తిని పారిపోయి వచ్చారు. ఇదే రూపు పారిపోయి. నాకు ఆ బాధ కన్నా అక్కడ నేను చూసిన ఈ చిత్రానికి మరీ మర్చిపోయింది బాబు. ఏమిటది? నా కత్తి ఉచ్చుకుని ఆ ముసలోడి మీదకి రాలేడు బాబు. సరే, నేను చేయవలసిన పని ఆటే చేసేస్తున్నాడు కదా అని నేను సత్తా పడిపోయి చేసి ముసలోడు పెట్టులోంచి ఏదో తీసి చూపించాడు బాబు. అంతే. వాళ్ళు ఏం ఆడుకున్నారో మనకేం అనబడలేదు. ఇంకేముంది, అక్కడి నుంచి తిన్నా సారా ఉంది, చేతిలో కత్తి ఉంది, దానికి అమ్మూరు పొట్టుంది, మా కోదండం ముహూర్తం ఉంది. అప్పడానికి కాకపోతే పరాలు ఆడడానికి వచ్చాను అనుకున్నారంటే మీరు అదేం పెట్టుకోవద్దు. రండి, ఏం బాధపడకండి బాబు. మీ అంత చదువుకున్నాం నేను ఎప్పుడు సంపలేదు. అందుకు నాకు చాలా బాధగా ఉంది. అదేం లాభం లేదు, ఇది ఏటకొక్క. థ్యాంక్ యూ మై డియర్ రాము, నన్ను రెండోసారి కాపాడావు. రామోజీ, నేను నిన్ను ఇప్పుడు ఎందుకు కాపాడామని నీకు తెలుసా? ఆ అవకాశం నేను దక్కించుకుంటాను. నా చేతులతోనే నేను నిన్ను చంపి నాలో రగులుతున్న అగ్నిగుణాలను చల్లార్చుకోవాలి. ఏమిటా మాటలు రాము? రామోజీ, అలా అసహ్యంగా పిలవు. చూపుల విషయం, నీ ప్రేమల విషయం, నీ పిలుపుల విషయం, నీ వాత్సల విషయం, చదువు, పదవి, విజ్ఞానం వీటన్నిటికంటే శీలమే ప్రధానం అని తెలియని మూర్ఖుడి. చెప్పు, మా మదర్కి నీకు ఏమిటి సంబంధం? ఎన్నాళ్ళ నుంచి అక్రమ సంబంధం? చెప్పు. అయితే ఆ విషయం ఏదో ఆమెను అడగలేకపోయావు. అడగడమే కాదు, పళ్ళు రాలగొట్టొచ్చా. నువ్వు ఒక మనిషి అన్నమాట మర్చిపోయావు. వయస్సు, వృత్తి, వాటి బాధ్యతలు మర్చిపోయినావు. జంతువు పిచ్చిపిచ్చిగా వాకు. నాకు మీ అమ్మకు ఉన్న సంబంధం ఏంటో తెలియక విరేట్టు అవుతున్నావు. అదేమిటో నేను వినాలి, నా చేతిలో నువ్వు చావాలి. వింటావా? గుడ్, చెప్తాను. ఎప్పటికైనా నేను చెప్పక తప్పదు, నువ్వు వెనక తప్పదు. 1 minute. ఐటమ్, కళ్ళుంటే ఈ ఫోటో చూడు. ఆమె నీ తల్లి సుభద్ర. ఆ ప్రక్కనున్నది ఆమెకు భర్త, నీకు తండ్రి. అది నేనే, ఈ రామోజీ. నేను ఇంకా బ్రతికే ఉన్నాను బాబు, ఇంకా బ్రతికే ఉన్నాను. మరి మరి మీరు చనిపోయారన్న వార్త ఏమిటి? అదే లోకం నేను చనిపోయాను అని అనుకోబట్టి ఇంకా బ్రతికున్నాను. అది వేరే సంగతి. మా కథంతా వింటే నీకే అర్థమవుతుంది. మీ అమ్మ శ్రీమంతుడు రాఘవయ్య గారికి ఒక్కగానొక్క కూతురు. ఆయన గారి స్కూల్లో నేను మామూలు టీచర్. మా ఇద్దరి కులాలు ఎంతో దూరం.
మా ఇద్దరి హృదయాలు ఎంతో దగ్గర. మేమిద్దరం తీసుకుంటాం. మనసు నా మనసు ఏకమై నీ నీడ అనురాగలోకం మనసు నా మనసు ఏకమై క్షమించండి నాన్న. క్షమించడమా? ఒక ఆగర్భ శ్రీమంతుని కూతురు దిక్కు ముక్కులేని నిర్భాగ్యుని పెళ్లి చేసుకుంటానంటే ఏ తండ్రి చూస్తూ ఊరుకుంటాడు? స్కూలు పాఠాలు చెప్పడానికి వచ్చి ప్రేమ పాఠాలు నేర్పుతున్న వెదవకి అల్లారు బుద్ధిగా మన్నించండి నాన్న. ఆయన మీకు అల్లుడి కాలేకపోయినా నాకు భర్త. ఇది దేవుడు చేసిన నిర్ణయం, ఎన్నటికీ మారదు. అయితే నా నిర్ణయం కూడా విను. నిన్నిచ్చి పెళ్లి చేద్దామని ఈ ఆస్తిని రెండింతలుగా పెంచగల సమర్థుడని రాజుకి ఇక్కడ ఒక స్థానం ఇచ్చాను. మొదటిది జరగదు, తర్వాత మీ ఇష్టం.
మీ ఆస్తిని మీ ఇష్టం వచ్చేట్టు చేసుకోండి. అందులో నా చిల్లిగా కూడా అక్కర్లేదు. నీకక్కర్లేదు. ఆ రంగనాథానికి అది కావాలి, నీకు వాడి కావాలి. నిన్ను నా ఆస్తిని ఆ దరిద్రపు స్కూల్ మాస్టర్ చేతులు పెట్టి నేను వెళ్ళిపోవాలి, అంతేగా? ఎందుకు నేనే పోతాను. ఆడదై పుట్టాక ఏదో చోటికి కన్నవారిని విడిచిపోవాల్సిందేగా. ఇప్పుడు నాకు నచ్చిన చోటికి వెళ్తాను. ఈ మాటలు దేనికి నాన్న? మీ కన్నబిడ్డ మనసు తెలుసుకుని ఆశీర్వదిస్తే మనందరం సుఖంగా ఉంటాం. లేదా మీ ఇష్టం. రాజు, ఒక పాయింట్ చెబుతాను, కోరి కష్టాలు తీసుకొచ్చుకోవద్దు. విషం మింగి బ్రతికిన వాళ్ళైనా ఉన్నారు కానీ దరిద్రంలో సుఖం అనుభవించిన వాళ్ళు లేరు. మనిషిగా పుట్టిన ప్రతి వాడికి సుఖం కావాలి. ఆ సుఖం డబ్బులో ఉంది. ఆ డబ్బు మీ నాన్నగారి దగ్గర పుష్కలంగా ఉంది. తర్వాత నీ ఇష్టం. మేనేజర్, మీరు చెప్పిందే నిజమైతే కోటీశ్వర రాఘవయ్య గారికి కన్నీళ్లు దేనికి? ఆయన ఏకైక కుమార్తెను నేను దాటి వెళ్తాను దేనికి? మనిషికి ఐశ్వర్యమే అన్ని సుఖాలు ఇస్తే పేదవాళ్ల బ్రతికి అర్థమే ఉండదు. వెళ్తున్నాను. సెలవు. ప్రియుడి కోసం కన్న తండ్రిని కాదని అన్ని బంధాలు తెంచేసుకుని వెళ్తావా? వెళ్ళు వెళ్ళు. మా ముసలాయన్ని మార్చలేము. అదేంటండి, దసరా మనవడు పుట్టాడని విన్న తర్వాత రాఘవయ్య గారిలో చాలా మార్పు వచ్చిందని విన్నాను. ఎవడా కోత కూసింది? నిజం నేను చెబుతాను, నమ్మండి. ఊళ్ళో కొంతమంది వెధవులు ఉంటారు, వాళ్ళకు అబద్ధాలు చెబితే కానీ తిన్న జరగదు. యథార్థం నాకు తెలుసు కదా. అయినా ఆయన హోదాని అవమానించే కదా మీరు ఈ గుడిసి వేసుకుని దరిద్రపు జీవితం గడపడం. మేం దరిద్రపు జీవితం గడపడం మా గుడిసే మాకు స్వర్గం. నిజము. ఈ సంగతి మీరు ఎంత త్వరగా తెలుసుకుంటుంది మంచి. అయ్యే బాబా, ఈ మాటలు నావి కాదు, మీ మామగారి. అబద్ధం. ఏంటి నేను చెప్పేది అబద్ధమా? కాదులేండి, అది పాఠం. మీ క్షేమం కూడా సలహా చెబుతున్నాను. మీ బ్రతుకు మీరు బ్రతకాలంటే ఎంత ప్రపంచం లేదు. ఇక్కడే ఆయన ఎందుకు ఎందుకుండాలి? నలుగురు ఆయన తలో మాట ఎందుకనాలి? పెద్దవాళ్ళ కడుపు మంట ఊరికే పోదు. ఏ దారుణానికి దారి తీసుకుని చెప్పలేను. తర్వాత మీ ఇష్టం. కానివ్వండి, ఆయన దయ మీ దయ. ఆదాయం ఉంది మధ్యలో ఆయన చెప్పించేసేవాడే కదా. వస్తా. నా మాట వినండి. వెళ్ళకండి. ఎంత దారుణం, ఎంత దారుణం! ఇంత దారుణం చేసిన వాళ్ళ ప్రాణాలు తీసినా తప్పులేదు. ఇదెవరో కావాలని చేసిన పని. కరెక్ట్. చిన్నింటి వాసాలు లెక్క పెట్టడం నాకు అలవాట్లేదు. పోదండు, నువ్వు చెప్పు. ఏం చెప్తే ఏం కొంపలు అంటుకుంటాయో ఏమో. కొంపలు అంటుకున్నా ఇంకా సందేహం ఎందుకు? దేవుడు ముఖం చూసి చెప్పి. వీళ్ళని ఈ ఊళ్ళో ఉండకుండా చేద్దామని శ్రీ రాఘవ గారు చేసిన చిన్న ప్రయత్నం. ఎందుకంటే నేనేం చెప్పలేను. ఎంత కోపం ఉన్నా కన్న కూతురు కొంపకి నిప్పంటించే తండ్రి ఉంటాడా? నమ్మాల్సింది ఆయన, తేల్చుకోవాల్సింది ఆయన. మధ్య నీకెందుకు? ఇది ఊరుకోవలసిన విషయం కాదయ్యా. పెద్దలతో విరోధం మళ్ళా వాళ్ళకి ఎదురు చెప్పేది కొంపలు కూలుస్తారు, ప్రాణాలు చేస్తారు. తిరిగాక ఇంకా చుట్టారు కాలే అసలు సంగతి ఏమిటో తెలుసుకుంటా. ఏమండి, ఇదంతా వాళ్ళ కర్మ. దేవుడిదా ఇలా ఉందనుకోవాలి గాని మళ్ళీ కొత్త తగులు ఎందుకండి? దేవుడైతే చచ్చినట్టు పడుంటా, లేదా మనిషి అయితే మాత్రం ఎదురు తిరిగితేతా. ఏమండి, ఏమండి, పదమ్మా, మళ్ళీ ఈయన ఏం చేస్తారో ఏమో. పిన్ని బాబుని పట్టుకో. రాఘవయ్య గారు, నువ్వా? రా బాబురా. ఇంతకాలానికి నా మీద జాలి కలిగి ఇంటికి వచ్చావా? జాలి కలిగి కాదు, మనసు రగిలి గుండె పగిలి ఇక్కడికి వచ్చా. నువ్వు ఎందుకు వచ్చినా, ఎలా వచ్చినా మర్యాద చేయవలసిన వాడిని, మనసు విప్పు మాట్లాడవలసిన వాడిని. అయిన వాళ్ళ మధ్య ఇంకా ఎంతకాలం ఈ పంతాలు పట్టింపులు? మీ పగ తల్లారిందా? మీ
భయంకరమైన హంతకుడున్నాడు. ఏమిటి మరి? మీ తెల్లని చేతుల్లో ఇంతటి కసాయితనం, ఇంతటి రక్తదాహం దాక్కుందా? నాకేం తెలియదు. దైవ సాక్షిగా నేను భగవంతుడు అపవిత్రం చేయకండి. మీ మాటలతో చెవులు మోసం చేయగలేమో కానీ నిజాన్ని చూసిన కళలు మాత్రం కాదు. ఏం చూసింది గారు? ముందు మరి ఇక్కడికి కదలండి. కాదండి, సుభద్ర కూడా వెళ్ళండి ముందు. ఎవరిది పని? పారిపోతున్న వాడు విడిచిపెట్టి ఎవరిది పని అంటారు ఏమిటండి? ఎవరు? రంగనాథమ్మ. అవునండి, వాడే. ఏమ్మా? చూడరా. అయ్యో బాబోయ్, ఇందులో చిన్నముళ్ళు కావాలన్నా ఎవడా తీసాడు? ఎవడా చిన్నముళ్ళు తీసాడు? అది పెట్టండి రా మరి. నువ్వు సత్య, నువ్వు వెళ్ళి చూడరా. ముళ్ళు లేకపోవడం జరిగిపోతులా కనిపిస్తుంటాను. ఇందులో అంకెల్ ఏమన్నా ఆయన ఎవడో తీసాడు? ఎవడైనా సరే పెట్టండి రా అంకెల్ ముందు ముళ్ళు అన్ని. నువ్వు అలా రాకపోతే నీ చెప్పండి వెళ్ళేస్తానవే. నేను 3 గ్లాసులు తాగేదాకా అంకెలు ముళ్ళు అన్ని ఉన్నాయి మావయ్య. తర్వాత ఏమయ్యాయో, ఎవడు కొట్టించాడు సత్తు రావాలకు నాకు తెలియదు మావయ్య. సూర్యుడు, నువ్వు జాగ్రత్త చూడరా. టైం ఆగుపోతున్నాడు. అంకెలో కనపడగలట. రత్తాలు ఏటి రత్తాలు, టైం ఎంతైందో? ఇంకా ఉందిలే టైము. నువ్వు ఇట్ట కడుపు నిండా పోసుకో, నేను కాసు కూర్చుంటాను. పని మాట దేవుడెరుగు, నువ్వు లేచి నిలబడగలదువా అని. నీకు అదేం పర్లేదే. నేను ఆనందంగా మందుచ్చుకుంటే సంటికోళ్ళతో సమానం. మరి కోపం ఎక్కిపోయిందా? నరకాసు నరకాసు. రత్తాలు, నువ్వు ఒకటే జ్ఞాపకం ఉంచుకో. 9 అయ్యేటప్పటికి మన కత్తికి అమ్మోరు బొట్టెట్టి ఈ మొల్ల ఎత్తే అట్టాగే. అర్థం చేసుకో, లేకపోతే అంతే. బాబు గారి మీద అభిమానం ఉండాలి కానీ. అభిమానమా? నా రక్త మాంసాలు వెండి పెండులో పెట్టి బాబు గారి పాదాల ముందు ఉంచుతాను. అంతేగాని ఒక ఆడమనిషిని తేలా. ఎక్కడి నుంచి తెమ్మంటారా? టైం కూడా దాటిపోయింది. మీకు తెచ్చి ఉద్దేశించుకుంటే మీ ఆవిడ అవును, మీ శక్తి మాకు ఎలా, మీ యాదాంతంతో ఎలా ప్రార్థమైనా దారి మార్చేస్తారు. తీసుకొచ్చేయండి. ఒరే జోగులు, నీ తాగుడు మైకంలో ఏం మాట్లాడుతున్నావో నీకు తెలీదా? నీ 2 కళ్ళు పోతాయి. నా భార్యను తీసుకురామంటావురా? అవును, తప్పేముంది. నేను ప్రాణాలు తీసినా, నువ్వు సంసారాలు కోలుకోసినా బాబు గారికి వస్తా. బాబు గారు విన్నారా? వీడి తెలపన వీడు నాకు కోసేయండి బాబు, కోసేయండి బాబు. వాడు చెప్పింది న్యాయంగానే ఉంది. మీరు న్యాయం అంటున్నారా? ముమ్మాటికి న్యాయమే. రేపు బాబు గారు నా పిల్లల్ని తీసుకురామన్నా తీసుకురావాలా? స్వామి పెట్టి అంటే అది
వెళ్ళి తీసుకొచ్చేయండి. బాబు గారు నేను భరించలేను, మీరు డోర్ ముగించాలి, మీరే ముగించాలి బాబు, మీరే ముగించాలి. నా బలహీనత నీకు తెలుసు కదా, నేను ధర్మం తప్పి మోస్తాను. మీకు ధర్మంగా కనపడుతుందా? మీరు ధర్మం ఉంటున్నారా? ఇక్కడ ఒక్క క్షణం కూడా నేను ఉండలేదు. వెళుతున్నాను, వెళుతున్నాను, వెళ్ళిపోతున్నాను. పాపం కోదండి అని పిలవరా. అక్కర్లేదు అన్నవాడు బాబు, తీసుకురావడానికి పోతున్నాడు. ఏమయ్యే కోదండం గారు, 10 నిమిషాల టైము, మరి లేకపోతే నేను రావాల్సి ఉంటుంది. నమస్కారం కోదండం గారు. ఏమిటలా కూర్చుండిపోయారే? లేవండి, బాబు గారి కోరికే కాదంటే ఎలా మరి? మా అందరికి ఒక నీతి, నీ పెళ్ళానికి ఒక నీతా? నీ పెళ్ళం నీకు ఎదురు చెప్పదు, కుక్కలా కూడా వచ్చేస్తుంది. వెళ్ళు, వెళ్ళి తీసుకురా. ఎంతమంది నువ్వు చెడగొట్టలేదు, ఈ పెళ్ళం అయితే ఎక్కువ. బాధపడకు, అందరినీ చెడగొట్టావు, ఇవాళ నువ్వు చెడ్డావు, అంతేగా. వెళ్ళు, నీ పెళ్ళాన్ని తీసుకురా, వెళ్ళు. ఏమయ్యే కోదండం గారు, 10 నిమిషాల టైము, మరి లేకపోతే నేను రావాల్సి ఉంటుంది. ఏమండి, ఇదేమి శాపం? మీరు చేసిన పాపాలకు నేను బలయ్యాను. ఈ శరీరం అపవిత్రమైంది, ఇంతకన్నా ఏమీ చేయలేదు. మీ పాతదాసి సీత.
నువ్వు గుర్తుంచుకో, నేను నీ కొడుకుని, నీతికి నిజాయితీకి విలువిస్తాను. గిరి, ఇదే నా ఆఖరి మాట, దీనికి తిరుగులేదు. మా ప్రిన్సిపాల్ అసలు ఎవరో తెలియక మాట్లాడు. నిజం తెలిస్తే మీరే పశ్చాత్తాపడతారు. ఆ రావుజీని కాళ్ళు చేతులు గట్టి తీసుకొచ్చి పడేయండి. అలాగే బాబు. శ్రీ 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 రావుజీ గారు, మిమ్మల్ని చూస్తే నాకు జాలి కలగటం లేదు. ఆదర్శాలు పట్టడు అన్నం పెట్టవు, ఆశయాలు బుక్కడు నీళ్లు ఇవ్వవని చెప్తే వినకుండా నాకు ఎదురు తిరిగావు, అనుభవిస్తున్నావు. లౌకిక జ్ఞానం లేని నీ విజ్ఞానం వ్యర్థం. నువ్వు నమ్ముకున్న నీతులు నియమాలు నీ చేతికట్లు మూతికట్లు ఇవ్వగలవా? ఆ కుర్రగా చేతుల్లో నుంచి నిన్ను రక్షించగలరా? ఇదిగో రావుజీ, లోకం ఒక కుక్క లాంటిది. ఊరుకుంటే మొరుగుతుంది, తంటే తోక ముడుతుంది. ఐఎమ్ సారీ, ఈ వేళతో నీకు మంగళహారతి పాడేస్తుంది. నమస్కారం ధర్మరాజు గారు. ఏమిటేదో దయ్యాన్నో భూతాన్నో చూసినట్టు నిర్ఘాంతపోయి చూస్తున్నారు. నేను మీ కాలేజీ ప్రిన్సిపాల్ రావోజీని. కాదు. కాకపోవడం ఏంటి? రావుజీని ఇప్పుడే ఒక చోట రాజలాంఛనాలతో సత్కారం చేసి వస్తున్నాను. అయితే నేనెవడిని? అది నువ్వే చెప్పాలి. కంగారు పడరు కదా? కంగారు పట్టడానికి నేనేం మామూలు మనిషిని కాదు, ధర్మరాజుని. ఆనాడు మీకు, ఈనాడు మీరు అనుభవిస్తున్న ఆస్తికి యజమాని రాఘవయ్య నేను. 15 సంవత్సరాల క్రితం డిసెంబర్ 18వ తేదీ రాత్రి నువ్వు పన్నిన ఉచ్చులో చిక్కుకున్న అమాయకుడు రంగనాథ. నీ వ్యూహాలకి పాపాలకి బలైపోయిన ఆ అమాయకులకు వారసు నీ పాలిట యముడు. నువ్వా? నా ఇంట్లో జరబడి ఏమిటి పగటి వేషాలు? ఎక్కడైనా స్టేజ్ మీద వేసుకో, కాస్త బ్రతుకు తెరువైనా ఉంటుంది. అయినా నా ఎదురుగుండా నిలబడి రాఘవయ్యని రంగనాథం అయితే ఆ చీటీ దాకా అతికించి నువ్వేనన్నమాట. నీ కుర్ర వేషాలతో నువ్వు బెదురుతామనుకుంటున్నావా? మీ వంశం అంతా ఇంటారా? అందుకే అనుభవిస్తున్నారు. నన్ను చిన్న చూపు చూసినందుకే మీ తాత రాఘవయ్యను పరలోకం పంపించాను. ఆస్తికి అధికారినే, ఆ ఇంటికి అల్లుడిని కావాలనుకున్నాను. అడ్డం వచ్చి మీ నాన్న రంగనాథం దిక్కుమాల సాగు తెచ్చాడు. ఏమిటి నిజాన్నంత నిర్భయంగా చెప్పేస్తున్నారు? భయపడాల్సిన అవసరం నాకేం లేదురా. కావాలంటే ఇంటి కప్పెక్కి చెబుతాను. రెచ్చిపోయానంటే మనిషిని కాదు. కనిపిస్తూనే ఉంది. మీరు చెప్పిందంతా ఈ కాగితాల్లో వివరంగా ఉంది. ఏమిటవి? 15 ఏళ్ల నుంచి అంకెల్లోనూ అక్షరాల్లోనూ దాక్కున్న మీ జీవితపు నిజాలు, మీరు పన్నిన పద్మ వ్యూహాలు, మీరు చేసిన పాపాలు అన్ని దీనిలో ఉన్నాయి. అండర్స్టాండ్? కథ చాలా దూరం వచ్చింది. శత్రుశేషం రుణశేషం ఉండకూడదన్నారు. నిన్ను నీ అమ్మని మిగిల్చి నిజంగానే పాపం చేశాను. ఆ పాపాన్ని ఇప్పుడు కడిగేసుకుంటాను. ధర్మరాజు గారు, మీరు శ్రమపడి వెతకక్కర్లేదు. మీ రివాల్వర్ నా చేతిలో భద్రంగానే ఉంది. అయితే నన్ను చంపడానికి వచ్చావన్నమాట. మిమ్మల్ని చంపడానికి రివాల్వర్ అక్కర్లేదు. నేను కొన్ని నిజాలు చెబితే ఠపీమని గుండాగి మీరే చస్తారు. ఏమిట్రా నిజాలు? ఈనాడు కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉన్న రావుజీయే నా తండ్రి రంగనాథం అన్నది మొదటి నిజం. మీ నోటితో మీరే చెప్పుకున్న మీ పాపిష్టి జాతకం అంతా అందులో భద్రంగా ఉన్న తెలుసా? అదో సార్, రాము, రివాల్వర్ చేతిలో ఉందని చెప్పి మురిసిపోకు. 10 కాలాల పాటు బ్రతకొల్సిన వాడివి. మర్యాదగా టేప్ రికార్డరు, రివాల్వరు, కాగితాలు అక్కడ పెట్టు. వాటితో చాలా పని ఉంది. గుడ్ బై. మా గిరిబాబు కోసం వచ్చావా బుల్లే? నా బుల్లే జోగులు. మా గిరిబాబు పాపం ఆరటెక్కట్టు. నే జోగులు, ఏమిటా మాటలు? తప్పు. తప్పు తెలిసి తప్పు చేయడం నేను ఎరగను. అందుకే ఏమీ తెలియకుండా ఉండడానికి తప్పదాగా వచ్చాను. ఏయ్, నువ్వు మా గిరిబాబు జోలికి వెళ్ళకపోతే నేను నీ జోలికే రాకపోదు.
మీద కోరుకు బొక్క మీద కోరుకు అంత వయసు వచ్చి మీ అమ్మ ప్రిన్సిపాల్ గారితో పోతా ఉంటే పడుచు పిల్లకి నీకు తప్పేంటే బజ్జ నీచుడా, మా అమ్మకు ప్రిన్సిపల్ గారికి నీతి సంబంధం అంట కడతారా? అదొక పవిత్ర బంధారా? డాక్టర్ గారు చెప్పారు నీకేమవుద్దు అయ్యా, నువ్వు పడుకో. డాక్టర్ గారికి ఏం తెలుసునే, ఈ పై దెబ్బలే చూడగలడు ఆయన. నా గుండె లోపల ఆయనకి ఏం తెలుసు? వాటి బాధ ఎక్కువైపోయింది నాకు. ఈ రామంబాబు ఇంకా రాలేదేం చేత? సూర్యుడు వెళ్ళాడు బాయ్య, వచ్చేస్తాడు ఆయన. నువ్వు పడుకో బాయ్య కాసేపు. అదిగో మాటల్లోనే వచ్చారు. రండి బాబు. ఏంటి జోగులు? నమస్కారం రాంబాబు. దెబ్బలకి దెయ్యం వదిలిపోయి కళ్యాణం అంతా చెప్తే ఉంటది. దుర్మార్గంగా ఊరు మీద తిరిగాను. మంచోడే మంచం మీద పడ్డాను. నన్ను క్షమించు రాంబాబు. సర్లే, అదంతా సూర్యగారు చెప్పాడు. ఇప్పుడు నాకెందుకు కబురు పెట్టావు? నా గుండెల్లో బరువు దించుకోవటానికి నీకు కొన్ని రహస్యాలు చెప్పి నా పాపాలు కడుక్కోవటానికి. ఏమిటి? చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు. ధర్మరాజు గారు పరమ దుర్మార్గుడు. మీ కుటుంబాన్ని ఎలా అయినా సరే నాశనం చెయ్యాలని. పెట్టి కత్తులు పొంద ప్రవేశించిపోతున్నా. అవునన్నా, ప్రిన్సిపల్ గారు ఎవరనుకున్నావు? మా నాన్నగారు. అంతటి కారణం ధర్మరాజుని అతని మంచి ద్వారా ఎప్పుడే తెలుసుకున్నాను. ధర్మరాజు మావయ్య, అక్కడికి నువ్వు ఒక్కడివే వెళ్ళడం మంచిదేనా? తప్పదన్నా. పోనీ ఒక పని చెయ్యి. ఒకవేళ రేపు సాయంత్రంలోగా నేను ఇక్కడ రాకపోతే మన స్టూడెంట్స్ యూనియన్ లేదు, వాళ్ళందరితో కలిసి నువ్వు ఒకటి దండయాత్ర స్థలం గుర్తుంచుకో. ఉడికిందా? ఏంటది? ఏం లేదండి. రాముని పట్టుకోమని పంపించింది నిన్నే కదా? కాదండి, నేను జోగులు చంపడానికి వెళ్ళానండి. ఇదోడు మందు కూడా మంగయ్య చాలా రోజు ఇక్కడ ఉంటానండి. టైం ఎలా ఉంది? అయిపోయింది, అయిపోయింది. నా టైం అయిపోయింది, నా టైం అయిపోయింది, నా టైం అయిపోయింది. ఎవరు భయపడకండి, నా టైం అయిపోయింది, అయిపోయింది. కళ్యాణి, ఏమిటిదంతా? ఇల్లంతా చిందరవందరగా ఉంది. సౌజీ, నువ్వెవరో నాకు తెలిసిపోయి 18 ఏళ్ల క్రితం చచ్చిపోయిన వ్యక్తి నిర్దోషణం నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న మూర్ఖుడి. నీ పాపం పండింది, నీ కుటుంబం అంతా నా చేతుల్లో చిక్కింది.
ధర్మం జయించింది. దేవుడు నా పక్షాన ఉన్నాడు. మీలాంటి పుణ్యాత్ముల్ని కాపాడటమే ఆ దేవుడి పని. పుణ్యాత్ములను వాళ్ళ పుణ్యమే కాపాడుతుంది. దేవుడు అవసరం ఏం లేదు. నీలాంటి పాపాత్ములను కాపాడడానికే దేవుడు కావాలి. ఒక్క క్షణం స్థైర్యిస్తున్నాను. దేవుడు తెలుసుకో. మీరు తెలుసుకోండి. రాముని టేప్ రికార్డును తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయాలి. ఇప్పుడు నువ్వే చేయాలి. అదో ఆడబోయిన తీర్థం ఎదురైంది. పాము పడ కింద కప్పగత్తులా పడుకుంటావని. రాముని నాటకాలు నా దగ్గర. నిన్ను పట్టుకోవడానికి చాలా శ్రమపడాలనుకున్నాను. నువ్వే వచ్చేసావు. ప్రిన్సిపాల్ గారంటే ఎవరనుకున్నారు? రాము తండ్రి. మీరందరూ ఆయన చనిపోయాడనుకున్నారు. కానీ అది నిజం కాదు. ఇంకా ఎన్నో నిజాలు బయటికి తేవడానికే ఆయన ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వచ్చారు. రాఘవయ్య గారిని ఈయన హత్య చేయలేదు. ఆ పని ఈ ధర్మరాజు చేయించి ఈయన ఇరికించాడు. ఎంత పని చేశారా? నువ్వు బయలుదేరు నాన్న. ఈ ధర్మరాజు వాళ్ళందరిపై యమధర్మరాజు కాకముందే నువ్వు బయలుదేరు నాన్న. రా నాన్న. మీ చిత్రరత్నం కూడా దొరికిపోయాడు. ఇప్పుడు మీ కుటుంబాన్ని సజీవంగా సమాధి చేస్తాను. నా రాక్షసత్వం నువ్వే వెలుగుతులే. ఆ రోజు కోదండం ఏదో అధికారం చెప్పి చెంపలు వాయించావే. ఇప్పుడు చూపిస్తా నా తడాక. సుభద్ర, నీ మొగుడెదురుగా పిల్లలు ఎదురుగా నేనేం చేస్తానో చూడు. ఎవరు కాపాడతారో చూస్తాను. ఎముడు రాలేదు. మీరు ఎముడట వెంటనే అందరూ కలిసి నరకానికి పంపిస్తారు. తీయటం నీకో లెక్క కాదు ధర్మరాజు. ఎంతో మంది అమాయక స్త్రీల పసుపు కుంకాలు తుడిచేశావు. ఎంతో మంది అమాయక స్త్రీల శీలాన్ని పలికొన్నావు. అయినా నీ దాహం తీరలేదు. నేనేం కాదంటలేదే. ఇప్పుడు జరగబోయేది కూడా అదే. ఇప్పుడు నువ్వు నా తండ్రిని చంపుతావు. ఇంకా నీ రక్తదాహం తీరకపోతే నా కుటుంబాన్ని కబలిస్తావు. కానీ ధర్మరాజు, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. ఇవి నీ అహంకారానికి ఆకర్షణ. ఇక నీ ఆట సాగం. మాటలు ఊరికే ఖర్చు పెట్టుకోకు. నా చేతిలో ఉంది తుపాకీ. అందులో ఉండేవి చూటాలు. మీ నలుగురికి సరిపడా 4 ఉన్నాయి. తుపాకులు చూటాలే ధర్మాన్ని చంపగలిగితే ఈ లోకంలో న్యాయం ఎప్పుడో తెచ్చుంది. ధర్మరాజు, నేను చచ్చినా నా సాటి యువతరం ఉంది. అది నువ్వు చేసిన నేరాలకి నిన్ను నడివీధిలో క్షమాపణ చెప్పిస్తుంది. క్షమాపణ చెప్పిస్తాను. క్షమాపణ ఇప్పుడే మీ కుటుంబాన్నంతా పక్షుల్లాగా కాల్చి పారేస్తాను. వరండా వెళ్తాను. చూడు మీ నాన్నగారి నిజ స్వరూపం. చూస్తూనే ఉన్నా. ఇదంతా ఏమిటి ధర్మరాజు గారు? ఇది మీ దీపారాధనమా? ప్రజలకు తల్లి తండ్రి ధర్మమూర్తి భక్తాగ్రేశ్వరరాజు గారి కార్యాచరణ మధ్యమా ఇది? దానికి మీరు అధికారం. పవిత్రమూర్తులైన రావోజీ వారి కుటుంబం మీకు బందీ. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు బాబు? చిచి,
బాబు అని 10 మందిలో పిలిచి నన్ను అవమానించారు. మా అమ్మ చాలా అదృష్టవంతులు. మీ స్వరూపం చూడకుండానే కళ్ళు మూసింది. మీరు పెరిగి పెద్దవారైంది ఈ దురంతాలతో ఈ దుర్మార్గాలతోనా? రే తెలివి తక్కువగా మాట్లాడకురా. ఏ పెద్దవాడి వెనక కూర్చున్న ఇంతకంటే ఏమీ లేదురా. నేను ఇంకా ఎంతో మంచివాడిని కనుక ఇవన్నీ నీకు తెలియకుండా ఉండడానికి ప్రయత్నం చేశాను. నువ్వు నాలాగా కాకూడదనుకున్నాను. నువ్వు ఒక పెద్ద ఆస్తికి అంతస్తుకు వారసుడు కావాలనుకున్నాను. ఇప్పుడు అవినీతికి అక్రమాలకు వారసులు చేశారు. రే గిరి, 100 మంది శత్రువులతోనైనా పోరాడగలను కానీ కన్న కొడుకుతో విరోధం పెట్టుకోలేదు నేను. ధర్మరాజు అలవాటు ప్రకారం ఆలస్యంగానే వచ్చాను. నా కొడుకు చేతులను ఎప్పుడు అరెస్ట్ అయ్యారు. సరే మీ పని మీరు చేయండి. ఇన్స్పెక్టర్ గారు, ఎంతకాలం నుంచో కడుపులో కొన్ని మంచి మాటలు దాచుకున్నాను. అవి నా ప్రజలకు చెప్పాలి. కాస్త మెయిన్ రోడ్లో తీసుకెళ్ళండి. కుండలిని